నమస్తే, నేను మీ కేవి. ఆత్మ శరీరం రెండు వేర్వేరు. కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవితకాలం ఒకప్పుడైతే 120 ఏళ్ళు, కానీ ఈ రోజుల్లో అది 60కి చేరిపోయింది. ఆత్మ చెప్పినట్లు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు కూడా ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయాక ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకు అలా జరుగుతుందంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే పరిస్థితిలో లేదు కాబట్టి. ఎప్పుడైతే ఓ మనిషి చనిపోతాడో శరీరం నుంచి అన్నీ కూడా వేరైపోతాయి. అలాగే ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టేశాక అంత్యక్రియల్లో మనం కొన్ని ప్రక్రియలు చేస్తూ ఉంటాం. అయితే ఈ ప్రక్రియలు ఎందుకు చేస్తాము, ఇలాంటి విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దహనం చేసేదాకా మళ్ళీ వాళ్లతోనే కలిసి ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ తాపత్రయపడుతూ ఉంటుందట. పాడి కట్టేసి శరీరాన్ని తీసుకువెళ్లేటప్పుడు శ్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపేసి చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని కింద పోస్తారు. ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ల మీద ఇష్టంతో ఆత్మ వెనక్కి వస్తుందట. బియ్యం పోయడం వల్ల ఏమవుతుంది అంటే ఆత్మ బియ్యాన్ని పూర్తిగా ఒక్కొక్క గింజ లెక్కించిన తర్వాత మాత్రమే వెనక్కి చూడ్డానికి అవుతుందట. అది కూడా సూర్యాస్తమయం లోపు మాత్రమే. అంతసేపట్లోగా లెక్కించలేకపోతే మళ్ళీ మొదటి నుంచి లెక్క పెట్టాలి. శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి ఓ రంధ్రం పెట్టి దాని నుంచి నీరు ఎలా అయితే వెళ్ళిపోతుందో శరీరం నుంచి కూడా ఆత్మ అలాగే వెళ్ళిపోయింది అని చెప్పినట్టు కుండని పగలకొట్టేసి ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము, ఇక నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెళ్ళిపో అని ఆత్మతో చెప్పినట్టు. దీంతో ఆత్మ ఆ శరీరం నుంచి వెళ్ళిపోతుందట. మన పెద్దవాళ్ళు చేశారు, మన పూర్వీకులు చేశారు, అలాగే మనం కూడా పాటించాలని మనం చేస్తాం తప్పితే దాని వెనక కారణమైతే మనకి తెలీదు, తెలుసుకోవాలని ప్రయత్నము చేయం. కానీ దాని వెనక కారణమైతే ఇది ఫ్రెండ్స్. మనం చేసే ప్రతి చర్యలో ప్రతి పనిలో ఏదో ఒక అర్థం ఉంటుంది. మరి ఇది మనం తెలుసుకొని మన పిల్లలకు కూడా చెప్తే కనుక మన పూర్వీకులు పెట్టిన ఆచారాలకి ఫలితం కూడా దక్కుతుంది. అంతేకాదు వాటి అర్థం తెలుసుకొని ఆ పనిని ఆ ప్రక్రియని చేయడం వల్ల పని పట్ల నిబద్ధత ఉంటుంది. మన మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ విషయాలను కనుక గమనిస్తే మనం లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటామని గుర్తించండి.